లిల్లీ యువర్ సో సిల్లీ అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి లిలీపుట్. అప్పుడు వచ్చిన 80ల కరమ్చంద్ అన్న సీరియల్ వస్తుండే. పంకజ్ కపూర్ కరమ్చంద్ లాగా డిటెక్టివ్ ఉంటే ఆయన పక్కకి ఒక ఆమె ఉంటుండే సెక్రటరీ, ఆమె పేరు లిల్లీ యువర్ సో సిల్లీ అంటున్నా. అట్లనే రేవంత్ 70,000 ఉద్యోగాలు ఇస్తే నాకు చక్కెర వచ్చింది ఒకటేసారి. చూస్తే పాత నోటిఫికేషన్లు కోర్టుకు పోయినాయి, కోర్టు శివాట్లు పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తే ఇచ్చిన ఉద్యోగాలు 30,000-40,000 ఉన్నాయి. ఈయన వచ్చినాక ఒక జాబ్ నోటిఫికేషన్ వేసింది, కొత్త నోటిఫికేషన్ మీద ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. అది లిల్లీ, ఇట్ ఈస్ నాట్ యూ, కోర్టు ఇప్పించిన ఉద్యోగాలు అవి, నువ్వు ఇచ్చినాయి కాదు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావు. నీది ఒక్క స్పీచ్ చూపెట్టవా? నువ్వు తెలుగుదేశంలో ఉంటే ఆనాడు ఉద్యోగం నడిచిన రోజు ఒక్క స్పీచ్ చూపెట్టు. తెలంగాణకు ఫేవర్గా మాట్లాడింది ఒక్కడు చూపెట్టు. అప్పుడు మీ బాసు, మీ పార్టీ బాసు నువ్వు తెలంగాణ మాట్లాడుంటే నీ లాగులో తొండ దొరకొడుతున్నాయని అది నీకు తెలుసు కదా. ఒక్కరోజు తెలంగాణ మాట్లాడింది లేదు. ఇంకా సోనియా గాంధీని తిట్టి, సోనియా గాంధీ చేయబట్టి వీళ్ళందరూ చనిపోయారని చెప్పి ఆమెని బలిదేవత అని తిట్టి, తెలంగాణ కర్మ ఈయన ముఖ్యమంత్రి అయిన మళ్ళా. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడున్నాయి అని కేసీఆర్ని అడుగుతున్నాడు. మరి నువ్వు కట్టించా డబ్బా ఇల్లు ఏడున్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఏడున్నాయి, రాజీవ్ గృహకల్ప ఏమైంది, ఎవరికి 5 లక్షలు ఇచ్చినావు, ఎందరికి ఇచ్చినావు? అరే మోడీ ఇస్తూనే 5 కోట్లు దాటిపోయినా ఇల్లు కట్టిండు, దేశం మొత్తంలో 2 లక్షలు ఇస్తుండే, తెచ్చుకొని ఎంతో అంత వేసి కట్టియారా? అదే ఆ కేసీఆర్ కట్టించిన పాపన పోలేదు 10 ఏళ్ళు, ఈయన వచ్చి 3వ సంవత్సరం ఎక్కడ ఇల్లు కనబడవు. మళ్ళీ ఈయన ఆయన మీద తిడతాడు. 4 లక్షల ఇల్లు, ఏదో 4 లక్షల ఇల్లు కట్టినా అన్నాడా? ఏదో కట్టిండు ఈయన. అన్ని జియో తీస్తాడు. బాసర సరస్వతి అమ్మకి 100 కోట్లు అన్నాడు. ఏం చేసిందని చూసి నేను జియో తీసినాడు. వేములవాడకి 127 కోట్లు అన్నాడు. అది ఉన్న ఏదో ఏదో ఊలగొట్టినట్టాడా, ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసినట్ట కన్స్ట్రక్షన్. భద్రాచలం పేపర్ మీద తీసిండు, కట్టింది లేదు, కట్టేసినా అని చెప్పుకుంటుండే నేను. ఈ 70,000 ఉద్యోగాలన్నీ ఈ డైలాగ్ కొట్టినావు కదా, పోయి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఆర్ట్స్ కాలేజ్ చెప్పు పోయి. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటాడు ఏమన్నా అంటే. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆరోగ్యశ్రీ కోసం ఆయనకి పేరున్నది. ప్రజలు అసలు ఏ హాస్పిటల్ అయినా, కార్పొరేట్ హాస్పిటల్ అయినా పేషెంట్లతోటి ఇట్లా కిటకిటలాడుతుంటాయి. అందరు వద్దురు, బీమారు ఇలా చేయించుకుందరు, పోదురు. ఇప్పుడు ఒక్క దగ్గర ఉంటొట్టు, ₹1 ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చేది లేదు. మళ్ళీ దాన్ని 2 లక్షలు, 5 ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు ఇక. ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది లేదు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఫేమస్, ఫీ రీఎంబర్స్మెంట్ ఫేమస్. ఆ 2 లేవు. స్టూడెంట్స్ కట్టేసుకోవాలని ఆర్డర్లు కూడా ఇస్తున్నారు బయటికి వెళ్ళి. ఒకటే ఒకటి ఈ రేవంత్ అన్నది నాకు నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ టైము కేసీఆర్ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెప్తాను చూడు, అది ఒక్కటి నాకు నచ్చిందండి. వేరే అన్ని అబద్ధాలే. ఆయన 6 గ్యారెంటీలు మాట్లాడేది ఉండదు, వేరే వాగ్దానాలు మాట్లాడేది ఉండదు. మహిళలకి మోసము, యువతకి మోసము. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇస్తలేరండి. నా దగ్గరకు వస్తాయి, ఏందో టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఇవాళ రేపు టోకెన్ నెంబర్ వచ్చింది, పైసలు రిలీజ్ చేయాలి, బట్టి గారికి చెప్పాలి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయనికే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక
జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిండు. జీవన్ రెడ్డి గారిని ఆయన అన్ని అనాలను అని అనేసాడు. ఆయన చరిత్ర మొత్తం చదివాడు. ఆయన ఎన్టీ రామారావుకి మోసం చేసింది, భాస్కర్ రావుకి మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఎదిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మోసి ఇంత పెద్ద నాయకుని చేసింది అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టి పెట్టిన. మరి పికనిక తీసుకున్నావు సంజయ్ కుమార్ని? నువ్వు సంజయ్ కుమార్ తీసుకుంటేనే కదా పంచాయతీ అంతా. నీకు కాంగ్రెస్ కార్యకర్తల మీద అంతగానం ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నావు? మరి నువ్వు తీసుకున్నందుకే ఆ పెద్ద మనిషికి పంచాయతీ ఆడ. నీకు నమ్మకం లేకుండా నా పెద్ద మనిషి మీద? ఆయన పడే తిప్పలు పడ్డాడు కదా 40 ఏళ్ళు. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. నిన్న కేసీఆర్ పక్కకున్నాడు. ఆ కేసీఆర్ గంట మాట్లాడండి. ఒక్క మాట సంజయ్ కుమార్ అన్నాడా? నేను మొన్న కూడా చెప్పిన, నేను జగిత్యాల కొరట్లో పోయినప్పుడు చెప్పిన, మళ్ళా సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్లో కూర్చోడు, మళ్ళీ జీవన్ రెడ్డి మళ్ళీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్కే ఉంటుంది జీవన్ రెడ్డి. ఒక్క మాట అనలే కేసీఆర్. వీళ్ళకి నీతి, ఎథిక్స్, నిజాయితీ ఏమీ లేదండి. కరప్షన్ ఎట్లా చేయాలి, పవర్లో ఎట్లా ఉండాలి, సెంట్రలైజ్డ్ కరప్షన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ మీద చిత్తం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నిన్న మొన్న పేపర్లో చదివిన టీవీ గోళీలు కూడా లేవట. ఇంజక్షన్లకు పైసలు లేవు. మా ఇందూర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. అందులోకి పోతే డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, మళ్ళీ వాళ్ళే ప్రైవేట్ పోమని చెప్తారు. ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, చదువుకున్నవాడికి ఉద్యోగాలు లేవు, గ్రామాలలో నిధులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసలు లేవంటారు, డెవలప్మెంట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళిద్దరూ దొందే. ఒకడు లఫంగా అంటే ఇంకోటి నేను ఉత్తి లంగానే, వాడు లఫంగా ఉండే అని ఈయన ఆయన అన్నాడు, ఆయన ఈయన అన్నాడు. ఇది తప్ప ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, ఒక పాలసీ లేదు. అరే వరి ఎక్కువైతే ఏందరో నాయన, జర అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి, పంట మార్పిడి మీద ఇన్సెంటివ్లు ఇవ్వండి, చిత్తం పెట్టండి. జీరో ఇంట్రెస్ట్ ఇన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ బ్రదర్.